కలో చండీ వినాయకం అంటే కలియుగంలో తొందరగా అనుగ్రహించే దేవతలు చండీమాత అలాగే వినాయకుడు. బ్రహ్మాది దేవతలు అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తించే శక్తివంతమైనటువంటి మంత్రాల కదంబమే చండీ సప్తశతి. దీన్నే దుర్గా సప్తశతి అని, దేవి మహాత్యం అని కూడా అంటూ ఉంటారు. వీటితోనే చండీ హోమాన్ని చేస్తూ ఉంటారు. అయితే చండీ హోమానికి సప్తశతి అని ఎందుకు పేరు వచ్చింది, వారి పేర్లను గురించి తెలుసుకుందాం. సప్తసతులు 7. 1 బ్రాహ్మి, 2 నందజ, 3 రక్తదంతిక, 4 శాకాంబరి, 5 దుర్గ, 6 భీమ, 7 బ్రాహ్మరి అనే ఈ 7 దేవతామూర్తులనే సప్తసతులు అని అంటారు. వారి మహత్య వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి చండీ సప్తశతి అని పేరు వచ్చింది. ఈ చండీ సప్తశతి 3 భాగాలుగా 13 అధ్యాయాలుగా ఉంటాయి. ఈ చండీ సప్తశతుల పారాయణతోనే చండీ హోమాన్ని చేస్తారు. అంతటి విశేషమైనదన్నమాట ఈ సప్తసతులు. స్వయంగా అమ్మవారి చెప్పినటువంటి ఫలశ్రుతితో కూడినటువంటి ఫుల్ వీడియో లింక్ ని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్